సరే ఇప్పుడు మీరు చేసినటువంటి హోటల్స్‌లో కానివ్వండి, ఐస్ క్రీమ్ పార్లర్స్‌లో కానివ్వండి, ప్రధానంగా మీరు గుర్తించిన సమస్య ఏంటి? అంటే ఓన్లీ కల్తీ ఆహారమేనా? లేకుంటే ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన ఐటెమ్సేనా? ఇంకేం గుర్తించారు మీరక్కడ? కల్తీ జరగటానికి ఏంటంటేనండి, ముందు కిచెన్ అనర్జనిటీ అండి. ఇది సామాన్యుడు ఇప్పుడు ఇంత మాలాంటి ఆఫీసర్లు పెద్ద చట్టం చదివేసి ట్రైనింగ్ అయ్యి రావక్కర్లేదు. సామాన్యుడికి కూడా తెలిసేలాగా ఏంటంటే కిచెన్ శుభ్రంగా పెట్టుకోవాలండి ముందు. అంటే ఏంటి, శుభ్రంగా నీళ్లు ఉండవలసిన దగ్గర ఉండాలి, డస్ట్బిన్ మూత పెట్టి దానికి ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ ఉండాలి. అంతేగాని సరిగ్గా దోశలు వేసే దగ్గర, ఇడ్లీ వేసే దగ్గర, బిర్యానీ తయారు చేసే దగ్గర డస్ట్బిన్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, బ్లోయర్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అవి క్లీన్ చేయరు. ఏంటి నెగ్లిజెన్సీ అండి. అది ఏమో మడ్డు పట్టేసి ఆయిల్ మడ్డు పట్టేసి ఆ పైనుంచి కారుతూ ఉంటుంది, అదేమో అందులో గారి అవకాశం ఉన్నది. పెయింట్ సరిగ్గా ఫ్రీక్వెంట్గా వేయరు, పెస్ట్ కంట్రోల్ సరిగ్గా చేయించరు, బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి. ఏం తయారు చేసిన దాని మీద మూతలు పెట్టరు. ప్లస్ ఫ్రిడ్జ్లో వెజ్ నాన్ వెజ్ కలిపి పెట్టకూడదు, రెండు కలిపి పెడతా ఉంటారు. ప్లస్ ఫ్రిడ్జ్కి డిస్ప్లే ఉండాలండి. ఎంత సెంటిగ్రేడ్లోనూ కొన్ని రా మెటీరియల్ ఉంటుంది. రా మెటీరియల్ మా దగ్గర ఈ చెంగిచెర్లలో ఎప్రూవ్డ్ స్లాటర్ హౌస్ ఉంది, అక్కడి నుంచి తెచ్చుకున్న వెండర్స్ దగ్గరే ఇల్లు కొనాలి. అది కూడా ఏంటంటే ఏ రోజు కొన్నాం, ఎప్పుడు దాకా ఉపయోగిస్తాం అనేది దాని మీద చిన్న లేబుల్ వేయాలి. లేబుల్ వేసి ఇన్ని సెంటిగ్రేడ్లో పెట్టామని పెట్టాలి. నాన్ వెజిటేరియన్ చాలా ఇంపార్టెంట్. ఫిష్ కానీ చికెన్ కానీ, జనరల్గా చికెన్లో తేడా రాదండి. ఎందుకంటే చికెన్ ఎప్పటికప్పుడు తెప్పించే అవకాశం చాలామందికి ఉంది. ఇలా ఫోన్ చేస్తే అలా అరగంటలో చికెన్ వచ్చేసి సిస్టమ్ ఉంది కాబట్టి పెద్దగా చికెన్కి భయపడక్కర్లేదు. మటనే మాత్రం ఎక్కువ మటను, ఫిష్, ఫ్రాన్స్ ఇలాంటివి ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. ప్లస్ ఇలాగే వాటిలన్నింటికీ ఒక స్టిక్కర్ వేయాలండి, బెస్ట్ బిఫోర్. ఇప్పుడు బెస్ట్ బిఫోర్ ఈ టైంలో దీన్ని యూజ్ చేస్తాం. మేము వెళ్ళేటప్పటికి అది కనపడకపోతే దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ చేత డిస్ట్రాయ్ చేయించేస్తున్నాం, కేసు ఫైల్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఈ ఈ మ్యారినేట్ చేసిన ఐటెంలు, సెమీ ఫ్రూడ్ ఐటెంలు కూడా స్టిక్కర్ వేయాలండి. అది స్టిక్కర్ వేయకుండా తయారు చేసి అయిపోయేదాకా వాడతానంటే ఊరుకోమండి మేము. ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సిటీలో 3 రకాల వైలేషన్ సాసు వేసుకునేటప్పుడు బేకరీలో వాటిల్లో ఈ టమాటా సాస్ వేసుకుంటారు చూడండి. అది లూజ్ సాసులు ప్రశ్నించండి వాళ్ళని, కంపెనీ సాసే పెట్టమని చెప్పాలి. పబ్లిక్ ఒక రిపీటెడ్ కంపెనీ సాసే, లోకల్ మేడ్ సాసులు వాడొద్దు. లోకల్ మేడ్లో చాలా దారుణాలు జరుగుతున్నాయి. అది కూడా మాకు తెలియకుండా ఒక్కొక్కసారి తెలియదండి, టాస్క్ ఫోర్స్ వారు పట్టుకునేదాకా. ఎక్కడో ఏదో మూల పెడతారండి, ఎక్కడో ఏదో మూల పెడతాడు ఆ ఇండస్ట్రీ. అక్కడికి బోర్డు ఉండదు, ఏముండదు, ఎక్కడ సప్లై చేస్తాడో తెలీదు. ప్లస్ టీ పౌడర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. లూజ్ టీ పౌడర్ చాలామంది ఏదో చిన్న చిన్న బళ్ళ మీద వచ్చేసి, చిన్న చిన్న స్కూటర్ల మీద వచ్చేసి డెలివరీ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అలాంటిది వాడొద్దు, కంపెనీదే కొనుక్కోండి. సాస్ అలా ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కొనొద్దు దయచేసి. కంపెనీలు పెద్ద కంపెనీలు ఉన్నాయి, అవి కొనుక్కోమనండి. చిన్న చిన్న లోకల్ అని కాదు, చిన్న చిన్న కంపెనీలు పెద్ద కంపెనీల పేరు మీద సిమిలర్గా పేర్లు పెట్టుకుని ఏదో చేసి ఎక్కువ లోకల్లో మేము అల్లం వెల్లుల్లి పేస్ట్లో అడల్ట్రేషన్ ఎక్కువ గమనించాం, సాస్లో గమనించాం. ప్లస్ మైనీస్ అని ఎగ్తో తయారు చేసి ఇది ఎక్కువగా ఉంది, దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువ గమనించాం. ఎక్కువ కాక్రోచెస్ గమనించాం ఈ మధ్యకాలంలో. ఇలాంటివన్నీ కొంచెం ప్రజలు కూడా వారి దృష్టికి వచ్చినప్పుడు మా కంప్లైంట్ సెల్కి కంప్లైంట్ చేయండి. కొంచెం అలాంటివి కూడా అవాయిడ్ చేయండి. పిల్లలకి కలర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కలర్ ఐటమ్స్, పిల్లలే కాదు పెద్దలు కానీ ఎవ్వరూ తినొద్దు కలర్ ఐటమ్స్. సరే ఇప్పుడు మీరు మీ తనిఖీల కారణంగా ఫుడ్ సేఫ్టీ మెరుగుపడుతుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మెరుగుపడాలనే మా ఉద్దేశం, ప్రభుత్వం వారి ఉద్దేశం, చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. కానీ దీనికి ఈ ప్రజలు సహకరించాలి, హోటలేర్స్ సహకరించాలి. అన్ని హోటల్ అసోసియేషన్ వారు కానీ మెంబర్లు కానీ వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టుకుని అరే ఇలాగ మనం అంతా రెక్టిఫై చేసుకోవాలి, పూర్వం పద్ధతులు పనిచేయవు, ఇప్పుడు అంటే ట్రాన్స్పరెన్సీ పెరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా ఇప్పుడు విత్ ఫొటోస్ బయటకు వచ్చేస్తున్నాయి కదండి, పూర్వంలో సీక్రెట్గా ఉండటానికి లేదు. అలాగే మాది కూడా మేము ఇన్స్పెక్టర్ వెళ్ళి సీక్రెట్గా ఉంచడానికి లేదు, అంతా ట్రాన్స్పరెన్సీ. అన్నీ వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఒక ట్యాబ్ ఇవ్వటం జరిగింది.
ల్యాప్టాప్లు ఉన్నాయి. అక్కడ అన్నీ తీసి అది టోటల్ మొత్తం కంపెనీ మన ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా CEO గారికి వెళ్ళిపోతుంది, కమిషనర్ GHMC కమిషనర్ సంబంధిత ఇండియాలో ఉన్న పెద్ద ఆఫీసర్లకి చిన్న ఆఫీసర్లకి అందరికీ వెళ్ళిపోతుంది. దాన్ని డిలీట్ చేయలేడు. ఖచ్చితంగా దాని మీద యాక్షన్ ఏం తీసుకుంటున్నారో కూడా అంతా ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు పూర్వంలాగా ఏమీ ఎప్పుడన్నా పూర్వం తప్పులు జరిగేటేమో ఇప్పుడు తప్పులు జరిగే ఆస్కారమే లేకుండా చేసింది చట్టం కూడా. గతంలో జరిగిన తనిఖీలతో పోలిస్తే గతంలో బాగుందా లేకుంటే ఇప్పుడు బెటర్గా ఉందా? ఎప్పుడు చేంజ్ అయ్యారు? ఇప్పుడే బెటర్గా అనిపిస్తుందండి. అవేర్నెస్ బాగా మాకు పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. మీడియా వారు ప్రశ్నించడం ఎక్కువగా జరిగింది. పబ్లిక్ కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ ఇన్స్పెక్షన్స్ రైడ్స్ అనేది ట్రాన్స్పరెన్సీగా జరుగుతున్నాయి. అది కూడా పలానా హోటల్లో ఏం చేసామో పూర్వం మేము వెళ్ళి ఏదో చేసేవాళ్ళం, ఏదో కేసు పెట్టేవాళ్ళం, అంతగా ప్రజల్లోకి వెళ్ళేది కాదు. ఇప్పుడు వెళ్ళిపోతున్నారు కదా, మొత్తం వెళ్ళిపోయేలాగే గవర్నమెంట్ కూడా ట్రాన్స్పరెన్సీగా చేసేయమంటున్నారు. మొత్తం ట్రాన్స్పరెన్సీగా చేయటం వల్ల అందరికీ తెలుస్తుంది, అందరూ సరి అవుతారని ఉద్దేశం మాకు. దాని ద్వారా ఆహార కల్తీ నివారణ జరిగి ప్రజల ఆరోగ్యం బాగుంటే అంతకంటే మంచిది ఏం కావాలి? ఓకే, అంటే కొన్ని రెస్టారెంట్ల పైన కానివ్వండి, కొన్ని సూపర్ మార్కెట్స్ పైన కానివ్వండి, మీరు సగటుగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీ తనిఖీలు చేస్తారు? అంటే 6 నెలలకా, సంవత్సరానికా, ఏ టైంలో, అంటే ఎంత టైం తీసుకుంటారు మీరు? దీనికి కొంచెం దీనికి ముందు దీనికి చెప్పాలి మీకు. ఇప్పుడున్న మెకానిజం కరెక్ట్గానే ఉందండి. మాకు 30 సర్కిల్స్కి 30 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఒక్కొక్క జోన్కి ఒక గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టరు, వారిపైన ఒక అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ లాంటివి, అలాగే స్టేట్లో కూడా ఒక విధానం ఉంది. ఇది పర్టికులర్గా హైదరాబాద్ గురించి మాట్లాడదాం, మహానగరం గురించి మాట్లాడదాం. ఈ మహానగరంలో ఇంతమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు సరిపోతారు అని 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం అసెస్ చేసి వారిని రీసెంట్గా రిక్రూట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రాసెస్ చేసుకుంటూ పలానా టైంలో ఇంతమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండాలి అని ముందు గవర్నమెంట్ ప్లాన్ ఉంటుంది కదా, ప్రసాదరావు గారి కమిటీ అని దీని మీద స్టాఫ్ ప్యాటర్న్ మీద ప్రత్యేకంగా దృష్టి సారించి పెట్టారు. కానీ అనుకోని పరిస్థితిలో మరి కాలానుగుణంగా వచ్చిన మార్పులో తెలియదు కానీ మహానగరంలో ఒక 10,000 హోటల్స్ ఉన్నాయనుకుంటే దానికి ఎన్నో రెట్లు పెరిగిపోయింది. ఇప్పుడు ఒక 100 హోటల్స్ వస్తాయనుకుంటే ఒకసారి 1000 హోటల్స్ వచ్చి పడినాయి. 100 హోటల్స్ కోసం ప్లాన్ చేసిన ప్లాను 1000 హోటల్స్కి చేయడానికి కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ఇబ్బందులు కూడా సరి చేయడానికి పరిస్థితి దానికి అనుగుణంగా తయారు చేయాలని, మెకానిజాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలని, అన్నిటిని వనరుల్ని పెంచాలని గవర్నమెంట్ వారు ఆలోచిస్తున్నారు. ఇట్ టేక్స్ సమ్ టైం. సరే, ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్ల మీద మీరు తనిఖీలు చేస్తున్నారు, ఓకే. బట్ స్ట్రీట్ ఏవైతే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయో వాటికి అలా ఎలా? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇంకా చాలా కల్తీ అంటే వాళ్ళ దగ్గర ఏముంటుందండి? కల్తీ ఆయిల్ ఎక్కువ ఉంటుంది, సో కల్తీ చికెన్ ఉండొచ్చు. సో ఇలాంటివి మీరు ఏ రకంగా అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ వెండర్స్కి ఇందాక మీకు చెప్పినట్టున్నాను నేను. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్కి రెగ్యులర్గా ప్రతి నెల ట్రైనప్ చేస్తూ ఉంటాం. ట్రైనింగ్ ఇస్తాం. బాబు ఇగో ఈ మధ్యన ఈ నెలలో మేము గమనించిన తప్పులు ఇవి, ఇంకా మీకు చెప్పినా కానీ మీరు ఇలాగే చేస్తున్నారు అని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామండి. ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు వాళ్ళు యాప్రాన్స్ మార్చుకోమని చెప్తాం. అవసరమైతే గ్లౌజ్ వేసేయమంటే, గ్లౌజ్ వేసుకునే దగ్గర కొంచెం ప్రాబ్లం ఉంది. గ్లౌజ్ వేసుకున్న వాళ్ళకి హ్యాండిలింగ్ కష్టం అవుతున్నదని కొందరు గ్లౌజెస్ వేసుకుంటలేదు. కానీ పానీపూరి లాంటి దాంట్లో మాత్రం గ్లౌజ్ లేదు అంటే ఇమీడియట్గా అక్కడే మేము డిస్కార్డ్ చేసేస్తాం. ఎందుకంటే చెయ్యి లోపలికి వెళ్తుంది కదా. అది ఇంకొకటి ఏంటంటే ఈ ట్రైనింగ్స్తో పాటు వీటితో పాటు ట్రైనింగ్లో స్పెసిఫిక్గా చెప్తాం, దీని మీద డస్ట్ పడకుండా ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఈగలు వాలకుండా ఇలా జాగ్రత్త తీసుకోవాలి. మీరు చెప్పిన ఆయిల్ మాత్రం ఈ టోటల్ పోలార్ కౌంట్ అనేది నీకు 25 గంటలు ఎక్కువ వచ్చింది, దాన్ని ఎలా చూస్తారని అడగవచ్చు. మా దగ్గర మిషన్ ఉంటుంది, మా దగ్గర మొబైల్ ల్యాబొరేటరీ ఒకటి ఉంది, ప్రత్యేకంగా స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కోసమే. ఒక విధంగా చెప్పాలంటే మేము 100% కాదు కానీ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కొందరు ఈరోజు నా దగ్గరికి ఒక 150 మంది కస్టమర్లు వస్తారు. ఇన్ని ఇడ్లీలు అవుతాయి, ఇన్ని దోశలు అవుతాయి, ఇన్ని బజ్జీలు అవుతాయి అనే ప్లాన్ మీద వస్తారండి. అక్కడతో చేసేసి కట్టేసి వెళ్ళిపోతాడు. దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తేవటం అది సాధారణంగా లేదు. అలా ఉన్నది బెస్ట్ అండి. అది అలాగా ఆ జాగ్రత్తలు చెప్తాం. ప్లస్ మా మొబైల్ ల్యాబొరేటరీ ఒకటి ఉంది, స్టేట్లో 5 ఉన్నాయి, మాకు GHMCలో ఒకటి ఉంది. దాన్ని తీసుకుని వెళ్ళి ఒక
15 మంది 20 మంది 30 మంది ఉన్నది ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర పెడతాం బండి పెట్టి అక్కడ అందరి దగ్గర తీయలేము శాంపిల్స్ 2-3 శాంపిల్స్ తీస్తాం డిఫరెంట్ శాంపిల్స్ అందరినీ పిలిపిస్తాం 15 మంది ఉన్నారనుకోండి 15 మంది వచ్చి అక్కడ నిలబెట్టి సమావేశపరిచి వాళ్ళు ఎదురుగుండానే టెస్ట్ చేసేస్తాం 5 మినిట్స్లో అయిపోద్ది టెస్టింగ్ స్పాట్ టెస్ట్ చూపించేసి కైగో ఈ టీ పౌడర్లో కలితే ఉందా నువ్వు చేసింది ఇలాంటి టీ పౌడర్ మళ్ళీ ఆడు రోడ్డు మీద తెచ్చివాడు చేయకు నువ్వు కంపెనీది వాడు ఇలాగ తప్పు మీ అందరిలో ఎవరు చేసినా కానీ మొత్తం మీ బండిలో తీసేస్తాం మీ ఫుడ్ జీవనోపాధి పోతుందని వార్నింగ్ ఇస్తాం అవసరమైతే తీసేస్తాం కూడా నెల తర్వాత వెళ్ళి ఎలాగే ఏ శాంపుల్ చేసినా అందరికి చెప్పేసి ఎడ్యుకేట్ చేసేసి ప్లస్ అంతా రికార్డింగ్ ఉంటుందండి ప్రతిదీ దానికి జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది మేము ఎన్ని ఇన్స్పెక్షన్లు చేసాం ఎన్ని చేసాం అనేది అందరూ ఇన్బిల్ట్ ఓకే ల్యాబ్ ఇన్బిల్ట్ జీపీఎస్ సిస్టమ్ ఇన్బిల్ట్ అన్నీ ఇన్బిల్టే అది చేయకపోతే ఎందుకు ఈరోజు బండి బయటకు రాలేదని మాకు మెయిల్ వస్తుంది అంత ఆ సిస్టమ్ను కూడా మెరుగ్గానే జరగటానికి ఆస్కారం ఏర్పాట్లు జరుగుతున్నాయి మెరుగ్గానే జరుగుతున్నది ఎక్కడో దగ్గర కొంతవరకు తప్పులు జరగటం తప్పుడు మనుషుల వల్ల తప్పుడు జరుగుతుంది అవి సరి చేసి వాళ్ళని శిక్షించడం అనేదే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం